మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగలో 12 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలు కిటకిటలాడుతున్నాయి. భక్తుల కోలాహలాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. జరుగుతుంది. చాలా కీలకమైనది. మౌని అమావాస్య కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడం కోసం త్రివేణి సంగమం ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనతో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమంటారు చెప్పండి. మాది అనకాపల్లి అండి. మేము వారణాసి వచ్చాం. వారణాసి నుంచి ప్రయాగ్రాజ్ వచ్చాం. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. సంగం ఘాట్ చాలా బిజీగా ఉన్నది కాబట్టి సో మేము గంగా ఘాట్లో స్నానం చేసాము. జనం చాలా ఎక్కువ వచ్చారండి. ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. సో యా, కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారండి. ఈ టెంట్ సిటీ కానీ కొన్ని వేల అఖాడాలు కానీ అన్నీ చాలా బాగా చేశారు. అంతా జన సంద్రోహం అంతా ఎక్కడ చూసిన జనం. ఏర్పాట్లు అయితే యోగి గంగాఘాట్లు ఇప్పుడే స్నానం చేసుకొని ఇప్పుడు వచ్చాం. చాలా హ్యాపీగా ఉన్నది. ఇక్కడంతా వాతావరణం చాలా హిందుత్వం అంతా కూడా చాలా జనాలందరూ కూడా చాలా మోటివేట్ అయ్యి చూస్తుంటారు. ఫస్ట్ సంగమంకి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ కుదరలేదు. చాలా రష్ ఎక్కువగా ఉంది. కానీ ఈ రష్ని ఇంత మాత్రం చేయగలడం అనేది ఒక మనిషి వల్ల, అది ఆయన చీఫ్ మినిస్టర్ గారికి కానీ ఆయన ధైర్యం వల్లనే, ఆయన ఉత్సాహం వల్లనే ఇంత బాగా జరిగింది. ఇంకా బాగా జరుగుతుందని కూడా అనుకుంటున్నాను. ఇట్స్ రియలీ వెరీ గుడ్. ఇట్స్ రియలీ వెరీ గుడ్ అండి. మాకు జై జై वेदांती आश्रम, जानकी घाट, अयोध्या धाम, वेदांती आश्रम के शिष्य हम यहाँ स्नान, गंगा स्नान करके आए हैं। मौनी अमावस्या का विशेष क्या है? मौनी अमावस्या का विशेष यह है कि मौन धारण करके स्नान करे गंगा जी में। गंगा जी में मौन धारण स्नान में स्नान का ध्यान करके अब चला आ रहा हूँ वहाँ पर। जी मैं फतेहपुर उत्तर प्रदेश, फतेहपुर जिला से उत्तर प्रदेश का रहने वाला अनुज तिवारी आज संगम त्रिवेणी में योगी मोदी जी के भव्य इस प्रयागराज स्थल में आज मैंने इतना उत्सव के साथ दिल से उत्सव कर रहा हूं कि आज मुझे गर्व हो रहा है कि योगी मोदी जी के राज्य में इस समाज समारोह में बहुत बहुत अच्छा, बहुत बहुत धन्यवाद. जय हो. హర్ హర్ మహాదేవ్. ఎలా ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా వచ్చే వాళ్ళకి సూచనలు ఏంటి? ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏమంటారు? మీరు వచ్చేవాళ్ళు కొంచెం చిన్నపిల్లలు కానీ వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఒకేసారి జనం గుంపులుగా వస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించడం మంచిది. మళ్ళీ స్నానఘట్టాల దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మొత్తానికి ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ అండి. చాలా బాగుందండి. సార్ నేను బెంగళూరు నుంచి వచ్చాను. 50 మందిని తీసుకొచ్చాను. నేనే ఆర్గనైజ్ చేసి ఫ్లైట్లో వచ్చాము లక్నో నుంచి. నిన్న అయోధ్యకి వెళ్ళడానికి వీలు కాలేదు. ఇక్కడ వచ్చాము. ఈరోజు రాత్రినే వచ్చి ఓకే ఈరోజు విశేషంగా ఉంది కాబట్టి మౌని అమావాస్య అని జనసంఖ్య చాలా ఎక్కువ ఉంది. దాదాపు 3.5 కోట్ల మంది ఈరోజు స్నానం చేయొచ్చు అని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే జనాలు ఉన్నారు ఇక్కడ. కానీ కొంచెం గైడెన్స్ ఉంటే బాగుండే. సీనియర్ సిటిజన్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వెహికల్ ఏమీ లోపల అలో చేయడం లేదు. అది కూడా చాలా మంచిదే, ఎందుకంటే వెహికల్స్ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది యాత్రికి. బట్ సీనియర్స్కి మాత్రం నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అది తప్పితే ఇంక మిగతా ఏర్పాట్లన్నీ చాలా ఘనంగానే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి చలి లేదు. స్నానం చేయడానికి చాలా బాగుంది. సో అందరూ వచ్చి ఈరోజు విశేషమైన రోజు కాబట్టి కొంచెం రష్గా ఉంది. మిగతా రోజుల్లో ఏమంతగా ఉండదు. ధైర్యంగా రావచ్చు. వచ్చి ఈ కుంభమేళ జరిగే వరకు ఆరాంగా స్నానం చేసుకొని వెళ్ళొచ్చు.
బాగుంది సార్, అన్నీ బాగుంది, అరేంజ్మెంట్స్ అన్నీ బాగుంది. జై హిందూ, జై కర్ణాటక. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు, వారు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఒక్కరోజు కూడా అఖిల భారత అఖాడా పరిషత్ అంచనాల ప్రకారమే సుమారుగా 5 కోట్ల మించినటువంటి భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తారని అందుకు తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా 13 పాంటూన్ బ్రిడ్జిలు కూడా మూసివేశారు. కేవలం 13వ పాంటూన్ బ్రిడ్జి మాత్రమే రాకపోకలకి అనుమతించారు. మనం ఒకసారి వెనక్కి చూడొచ్చు. మొత్తం అంతా కూడా గ్రాండ్ ట్రంక్ బ్రిడ్జిలో ఉన్నాం. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా మనం కుంభమేళాకు వెళ్తున్నటువంటి భక్తులతో నిండిపోయినటువంటి బ్రిడ్జిని మనం చూస్తున్నాం. మొత్తం అలాగే చాలా పొగమంచు కమ్ముకునుంది, చాలా వరకు పొగమంచు కమ్ముకునుంది. సమయం ఇప్పుడు 7 అయినా సరే ఇంకా పొగమంచు కారణంతో మనకి ఎక్కడ కూడా ఘాట్లు కనిపించిన పరిస్థితి. కానీ పోలీస్ మాత్రం ముఖ్యంగా పోలీస్ సూచనలు అందరూ కూడా పాటించాలని ఇప్పటికే కుంభమేళా నిర్వాహకులు స్పష్టం చేశారు. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఆర్ఏఎఫ్, ఉత్తరప్రదేశ్ పోలీస్ మొత్తం 4 సమన్వయంతో రక్షణపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి చోట కూడా బార్కెట్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఎలా వెళ్ళాలి, ఏ రకంగా ఘాట్లు వెళ్ళాలో ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. మరోవైపు డ్రోన్లతోటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హెలికాప్టర్ అంటే ఏరియల్ వ్యూ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. కుంభమేళాకి వచ్చేటువంటి జాతీయ రహదారులు ఒక 10 కిలోమీటర్ల ముందే కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బంది కొనసాగుతుంది. కొంతవరకు వాటిని వారణాసి వైపు ఆ వాహనాలన్నీ కూడా తిప్పుతున్నారు. అయితే సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారి 30, 35, 330 ఈ జాతీయ రహదారులు మాత్రం కొంత రద్దీ కొనసాగుతుంది. మరోవైపు అతి ఎక్కువ మంది అంటే జన సమర్థకత పెరిగినట్టయినా, ఒక రకంగా జనాలు పెరిగినట్టయితే ఒక రకంగా క్రౌడ్ కంట్రోల్ చేయడం కోసం ప్రత్యేకించి ఈ జనాలందరినీ కోసం ఉంచడం కోసం ఒక 54